భక్తులందరికీ హరే కృష్ణ. వైష్ణవులు ఇతర దేవతల ప్రసాదాన్ని గ్రహించవచ్చా? ఈ విషయం గురించి మనం ఈరోజు చెప్పుకుంటామండి. అసలు వైష్ణవులు అంటే ఎవరు? ఎవరైతే విష్ణు మంత్ర దీక్షితులు, విష్ణు మంత్రంచే దీక్ష పొందినవారు, విష్ణువే సర్వస్వము, విష్ణువే మూలము అని ఎవరైతే భావిస్తారో వారందరూ కూడా వైష్ణవులు. వైష్ణవులు కేవలం విష్ణు ప్రసాదాన్ని గ్రహించవలెను. సరే, ఒక్కోసారి ఇతర దేవతల ప్రసాదాలు ఎవరైనా తీసుకొని వస్తారు, ఇస్తారు, అప్పుడు గ్రహించవచ్చా? నిజానికి వైష్ణవులు విష్ణువే సర్వస్వము, విష్ణువే మూలము, విష్ణువుకి తమ సర్వస్వం అర్పించేవారు వైష్ణవులు. వారు ఇతర దేవతల ప్రసాదాన్ని స్వీకరించకూడదు. సరే, ఇతర దేవతలు ఎవరు? మొత్తం ఇతర దేవతల్ని 3 కేటగిరీలుగా విభజిస్తే ఇతర దేవతలు, అమ్మవారు, శివుడు. ఇతర దేవతలంతా ఒక కేటగిరీ. అమ్మవారు, ఎంతమంది అమ్మవార్లు ఉన్నారు ఒక కేటగిరీ. ఇంకో కేటగిరీ, 3వ కేటగిరీ శివుడు. సరే, ఇతర దేవతల ప్రసాదాన్ని వైష్ణవులు స్వీకరించకూడదు. ఇతర ఏ దేవతల ప్రసాదమైనా సరే విష్ణువుకు అర్పించలేదు, డైరెక్ట్గా ఆ దేవతలకి అర్పించారు, ఆ ప్రసాదాన్ని ఎప్పుడూ గ్రహించకూడదు వైష్ణవులు. విష్ణువుకి సమర్పించిన తర్వాత ఆ ప్రసాదాన్ని ఏ దేవతలకైనా సమర్పించారు, ఏ దేవతలకైనా సరే విష్ణువుకు సమర్పించిన తర్వాత విష్ణు ప్రసాదాన్ని ఏ దేవతలకైనా సమర్పించారు, ఆ ప్రసాదాన్ని గ్రహించవచ్చు. మహాప్రసాదం అది. నిజానికి సరే, ఇతర దేవతల ప్రసాదాన్ని ఎందుకు గ్రహించకూడదు? ఇతర దేవతలందరూ కూడా భగవంతుని యొక్క అంగాలే కదా, భగవంతుని యొక్క అంశలే కదా. మరి ఇతర దేవతల ప్రసాదాన్ని ఎందుకు గ్రహించకూడదు? విష్ణు దీక్షితులు, వైష్ణవులు విష్ణువే సర్వస్వం మూలమని భావించేవారు ఇతర దేవతల ప్రసాదాన్ని గ్రహించకూడదు. ఎలా అంటే, పతివ్రత స్త్రీ తన భర్తను సర్వస్వం అనుకుంటుంది. భర్త యొక్క ఉచ్చిష్టాన్ని, భర్త యొక్క ఎంగిల్ని మాత్రమే స్వీకరిస్తుంది. భర్త సంబంధిత బంధువుల్ని కూడా, వారికి కూడా సన్మానిస్తుంది, ప్రణామం చేస్తుంది. కానీ వారి ఎంగిలి ఎప్పుడు తినదు. అత్తమామల ఎంగిలి తింటుందా ఏంటి కోడలు? తన భర్త ఎంగిలి తింటుంది. మిగతా భర్తకు సంబంధించిన బంధువులు, మరిది గారు కానివ్వండి, బావగారు, అత్త మామగారు, మిగతా చాలామంది ఉంటారు, వారికి ప్రణామం చేస్తుంది, వారికి సేవ చేస్తుంది. కానీ తన భర్త యొక్క ఉచ్చిష్టం ఎంగిలి మాత్రమే స్వీకరిస్తుంది. మిగతా వారి ఉచ్చిష్టాన్ని స్వీకరించరు. అలాగే ఎవరైతే విష్ణువే సర్వస్వం మూలం అని భావించే వైష్ణవులు ఇతర దేవతల ప్రసాదాన్ని స్వీకరించకూడదు. భగవంతుడు సమర్పించిన తర్వాత భగవంతుడి యొక్క ప్రసాదం ఇతర దేవతల దగ్గరికి వెళ్ళింది. ఆ ఇతర దేవతలకు సమర్పించిన ఆ ప్రసాదం స్వీకరించవచ్చు. ఎందుకంటే భగవంతుని ప్రసాదం ఇతర దేవతలు స్వీకరించారు, ఆ తర్వాత మనం స్వీకరించవచ్చు. ఇందులో ప్రమాదం ఏం లేదు. సరే, ఇతర దేవతలు అయిపోయారు. ఇక అమ్మవారి విషయం వస్తాం. పార్వతీదేవి కానివ్వండి, లక్ష్మీదేవి కానివ్వండి, ఎక్కడైనా సరే పూజింపబడుతుంది. భగవంతుని పూజ కూడా జరుగుతుంది. భగవంతుని ప్రసాదము ఆ పార్వతీదేవికి కానీ లక్ష్మీదేవికి కానీ సమర్పిస్తున్నారు, అలాగైతే తీసుకోవచ్చు. కానీ భగవంతుని సమర్పించలేదు, డైరెక్ట్గా లక్ష్మీదేవికి సమర్పిస్తున్నారు, ఆ ప్రసాదం కూడా స్వీకరించకూడదు. చూడండి, డైరెక్ట్గా పార్వతీదేవికి, డైరెక్ట్గా లక్ష్మీదేవికి సమర్పిస్తున్నారు, ఆ ప్రసాదం కూడా స్వీకరించకూడదు. భగవంతుడు సమర్పించిన తర్వాత పార్వతీదేవికి కానీ లక్ష్మీదేవికి కానీ సమర్పిస్తున్నారు, ఆ ప్రసాదాన్ని స్వీకరించవచ్చు. జగన్నాథ మందిరంలో చూడండి,
జగన్నాథపురి మందిరంలో జగన్నాథునికి సమర్పించిన తర్వాత ఆ ప్రసాదము విమలాదేవికి సమర్పిస్తారు. విమలాదేవి అంటే పార్వతీదేవి. పార్వతీదేవికి సమర్పించిన తర్వాత మహాప్రసాదం అవుతుంది. అప్పుడు మనం స్వీకరించవచ్చు ఆనందంగా. కనుక ఇతర దేవతల ప్రసాదాన్ని స్వీకరించకూడదు. ఎప్పటి వరకు భగవంతుడు సమర్పించరు, భగవంతుని ప్రసాదం ఇతర దేవతలకి సమర్పించారంటే ఆ ప్రసాదం కలగద్దుకొని తీసుకోవచ్చు, స్వీకరించవచ్చు. ఇక శివుడి విషయం వస్తాం. శివుడు ప్రసాదం ఎందుకు తీసుకోకూడదు? నిజానికి శివుడు వైష్ణవానం యథాశంభు కదా. నిమ్నగానం యథాగంగా దేవానం అచ్యుతో యథ వైష్ణవానం యథాశంభు పురాణానం ఇదం తదం. నిమ్నగానం యథాగంగా, ఎన్ని నదులు ఉన్నాయి అన్నిట్లో శ్రేష్టమైనది గంగా నది. దేవానం అచ్యుతో యథ, దేవతలందరిలో శ్రేష్టమైన వాడు, మూలమైన వాడు అచ్యుతుడు. వైష్ణవానం యథాశంభు, ఎంతమంది వైష్ణవులు ఉన్నారు అందరిలో కల్లా అగ్రగణ్యుడు శ్రేష్ఠుడు శివుడు. వైష్ణవానం యథా శంభు, శంభు అంటే శివుడు. శివుడు వైష్ణవుల్లో అగ్రగణ్యుడు కదా, శ్రేష్టమైన వాడు కదా. వైష్ణవులు స్వీకరించిన తర్వాత మనం ఎందుకు తీసుకోకూడదు? శివుడు ప్రసాదం తీసుకోవచ్చు కదా. శాస్త్రం పురాణాల్లో మనం వెతికినప్పుడు శివుడు ప్రసాదం డైరెక్ట్గా శివుడికి సమర్పించబడుతుంది. ఎక్కడైతే శివుడికి సమర్పించబడుతుంది ఆ శివ ప్రసాదాన్ని వైష్ణవులు స్వీకరించకూడదు. అయ్యా ఆయన వైష్ణవుడు కదా, వైష్ణవుల్లో యథాశంభు, మరి అగ్రగణ్యుడు శ్రేష్టమైన వాడు, ఆయన ప్రసాదం ఎందుకు తీసుకోకూడదు? వైష్ణవులు తీసుకున్న తర్వాత ఇంకా మనం తీసుకోవచ్చు కదా. పురాణాల్లో మనం వెతికినప్పుడు ఒకసారి ఏం జరిగింది, నారదముని సత్యలోకం వెళ్ళారు. ఆ సమయంలో బ్రహ్మ రాముణ్ణి అర్చిస్తున్నారు. అర్చన చేసిన తర్వాత నైవేద్యం పెట్టారు, తర్వాత హారతి ఇచ్చారు. హారతి ఇచ్చిన తర్వాత ఆ నైవేద్యం పెట్టిన శ్రీరామచంద్రుడికి పెట్టిన నైవేద్యం బ్రహ్మ స్వయంగా నారదమునికి ఇచ్చారు. నారదముని స్వీకరించారు. ఇంకా కొద్దిగా ఉంది. ఆయన సర్వత్రా భ్రమణం చేస్తూ కైలాసం వెళ్ళారు. శివుడు చూశారు. ఓయ్ నారద, ఏంటి తీసుకుంటున్నావు, తింటున్నారేంటి? ఇలా నేను బ్రహ్మలోకం వెళ్ళాను, బ్రహ్మగారు శ్రీరాముడిని అర్చించిన తర్వాత ప్రసాదం నైవేద్యం నాకు పెట్టారు, నేను స్వీకరించాను, ఇంకొద్దిగా ఉంది, అయితే నాకు ఇవ్వండి, వెంటనే ఇవ్వండి, భగవంతుని ప్రసాదం నాకు ఇవ్వండి అని అంటూ శివుడు అడిగారు. నారదుని మిగిలిన కొద్దిగా ప్రసాదం ఉంది, ఆ ప్రసాదం శివుడికి ఇచ్చారు. శివుడు వెంటనే నోట్లో వేసేసుకున్నారు స్వామి ప్రసాదం. మొత్తం తిన్న తర్వాత సతీదేవి చూశారు. సతీదేవి అప్పుడే బయటకు వచ్చారు. స్వామి ఏంటి తింటున్నారు? ఇలా స్వామి ప్రసాదం నారదముని ఇచ్చారు, నేను స్వీకరించాను, తినేశాను. స్వామి నాకు? అయ్యో నీకోసం ఉంచడం మర్చిపోయాను స్వామి, నాకు ఇవ్వకుండా, నేను అర్ధాంగిని, నాకు స్వామి ప్రసాదం ఇవ్వకుండా మీరే అంతా తినేసారా ఏంటి? ఒక్కసారి మనం చూస్తూ ఉంటాం, పూజారులు కొంతమంది భక్తులు, మేము పూజారులు, మేము నైవేద్యం పెడతాము, అంతా ప్రసాదం మేమే స్వీకరిస్తాము, ఇంకెవరికి పెట్టాం అని కొంతమంది అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం. నైవేద్యం పెట్టిన ప్రసాదం అంతా వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఇంకా భక్తులకి ఎవరికి కొద్దిగా కూడా ప్రసాదం చేయి చేసి అడిగినా కూడా లేదు ప్రసాదం అంతా అయిపోయింది అని అంటూ ఉంటారు. కొన్నిసార్లు కొంతమంది పూజారులు, కొంతమంది భక్తులు అలాగా ప్రసాదం అంతా తీసేసుకెళ్తారు. మేము నైవేద్యం పెట్టాము, మేమే తీసుకెళ్ళిపోతాం అన్నట్లుగా. ఇక్కడ శివుడు మొత్తం ప్రసాదం తినేశారు. పాపం సతీదేవి అడుగుతున్నారు, స్వామి నేను అర్ధాంగిని, నా కోసం కొద్దిగా ప్రసాదం మొత్తం తినేశాను, మర్చిపోయాను నీకోసం పెట్టడం, నాకు ఇవ్వకుండా మొత్తం తినేశారు కదా, ఈ రోజు నుండి నేను శపిస్తున్నాను. ఎవరైతే నీ ప్రసాదం తింటారో, అంటే శివుడు ప్రసాదం ఎవరైతే స్వీకరిస్తారో వారు వచ్చే జన్మలో కుక్క అయిపోతారు. శునకం అంటే కుక్క,
అందుకే అప్పుడప్పుడు వింటూ ఉంటున్నా, శివుడి ప్రసాదం తిన్న తర్వాత శివుడి ప్రసాదం ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళు వచ్చే జన్మలో కుక్ అయిపోతారు. అప్పుడప్పుడు కొంతమంది అంటూ ఉంటే వింటూ ఉంటున్నాం. నిజానికి రహస్యం ఏంటి? శివుడి ప్రసాదం తీసుకుంటే వచ్చే జన్మలో కుక్ అయిపోతారా ఏంటి? సతీదేవి శపించింది, స్వామి మీ ప్రసాదం ఎవరైతే గ్రహిస్తారో వచ్చే జన్మలో కుక్ అయిపోతారు. నిజానికి సతీదేవికి కోపం ఎందుకు వచ్చింది? స్వామి ప్రసాదాన్ని అంతా తీసేసుకున్నారు ఆయన. అంతరార్థం ఏంటంటే ఎవరైతే స్వామి ప్రసాదాన్ని స్వయంగా తీసేసుకుంటారు, ఇంకెవరికి ఇవ్వరు, మొత్తం నేనే తీసుకుంటాను, ఇంకెవరికి కొద్దిగా ప్రసాదం ఎవరికైనా లభించినా కూడా వాళ్ళు వెంటనే అక్కడ దగ్గరలో ఉన్నవారు, బంధువులు కానీ ఆ వీధిలో ఉన్నవారు కానీ అందరికీ కూడా కొద్దిగా ప్రసాదము పంచాలి. స్వామి ప్రసాదం అధికారం అందరికీ కనుక అంతరార్థం ఇది. స్వామి ప్రసాదము ఒకే తినే అందరూ ఎవరికి ఇవ్వకుండా వారికి వారే తినేస్తారు. ఇక్కడ చూడండి, పార్వతీదేవి అన్నది, స్వామి మీ ప్రసాదం ఎవరైతే స్వీకరిస్తారో వచ్చే జన్మలు కుక్ అయిపోతారు అని సతీదేవి శపించింది. ఇక అంతరార్థం ఏంటి, విషయం ఏంటి? శివుడు ప్రసాదం తీసుకుంటే వచ్చే జన్మలు కుక్ అయిపోతారా ఏంటి? మరి సతీదేవి శపించింది కదా. విషయానికి వస్తే ఇక వైష్ణవులు శివుడి ప్రసాదం స్వీకరించవచ్చా? ఈ రెండు విషయాలు. శివుడి ప్రసాదం తీసుకుంటే వచ్చే జన్మలో కుక్ అయిపోతారా? శివుడి ప్రసాదం వైష్ణవులు స్వీకరించవచ్చా, స్వీకరించకూడదా? ఇక శివుడు ఎక్కడెక్కడైతే స్వయంగా ప్రకటమయ్యారు జ్యోతిర్లింగాలు అంటారు, అక్కడ సాలగ్రామం ఉంటుంది. ఎక్కడెక్కడ స్వయంగా ప్రకటమయ్యారు శివుడు అక్కడక్కడ సాలగ్రామాలని పూజిస్తారు, సాలగ్రామానికి నైవేద్యం పెడతారు, ఆ నైవేద్యాన్ని శివుడికి పెడతారు. సో ఆ ప్రసాదాన్ని మనము తీసుకోవచ్చు, స్వీకరించవచ్చు. స్వయంగా ప్రకటమైన శివుళ్ళ దగ్గర నిజానికి, ఎందుకంటే సాలగ్రామం అంటే నారాయణ స్వరూపము, నారాయణుడికి పెట్టిన తర్వాత శివుడు పెడుతున్నారు. ఆ ప్రసాదాన్ని జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడైతే స్వయంగా ప్రకటమయ్యాయి, శివుడు తాను స్వయంగా తీసుకోరు, భగవంతుని ప్రసాదమే తీసుకుంటారు. కాబట్టి అక్కడక్కడ సాలగ్రామాలు ఉన్నాయి, నారాయణ స్వరూపం. ఆ నారాయణుడు సమర్పించిన తర్వాతనే శివుడికి సమర్పిస్తారు. కనుక ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించవచ్చు. సరే, ఎక్కడెక్కడైతే మనుషులు తయారు చేశారు శివలింగాలు, ఏ ధాతువు అయినా సరే, మరి ఆ ప్రసాదాన్ని వైష్ణవులు స్వీకరించకూడదు. మరి ఎందుకని? నిజానికి శివుడికి సమర్పించిన తర్వాత శివుడు పార్షదుడు అంటే బాణాసురుడు, రావణాసురుడు, మిగతా రాక్షసులు ఎంతమంది శివభక్తులు ఉన్నారు, వారు స్వీకరిస్తారు. వారు శివుడికి ఎక్కడైతే స్వతంత్రంగా పూజ చేస్తున్నారు, శివుడికి సమర్పించిన తర్వాత ఆ శివప్రసాదాన్ని రావణాసురుడు, బాణాసురుడు స్వీకరిస్తారు. మరి రావణాసురుడు, బాణాసురుడు ఎవరైతే విష్ణు ద్వేషి, వాళ్ళ ప్రసాదం మనం ఎందుకు తీసుకుంటాం? మనం తీసుకోము. సరే, ఎక్కడైతే మనిషి తయారు చేస్తారు శివలింగాలు, పూర్వము ఒక శివభక్తుడు ఉండేవారు, చండు అనే ఒక శివభక్తుడు ఉండేవారు. ఆయన గొప్ప తపస్సు చేస్తాడు. సరే, శివుడు ప్రకటమయ్యారు. శివుడు, సరే నువ్వు చాలా భక్తి చేసావు, నా భక్తుడివి, ఏం వరం కావాలో కోరుకో. చంద్రుడు ఏం కోరాడు? స్వామి మీకు సమర్పించిన తర్వాత ప్రసాదం అంతా నాదే, ఇంకెవ్వరికి హక్కు ఉండకూడదు అని వరం అడిగాడు. మరి శివుడు ఏం చేయాలి ఇప్పుడు? శివుడు ఎలా తప్పించుకోవాలి ఇప్పుడు? అప్పుడు శివుడు అన్నారు, ఎక్కడెక్కడైతే మనిషి చేయబడిన శివలింగాలకి సమర్పించిందంతా కూడా నీదే అవుతుంది అని వరం ఇచ్చాడు. చంద్రుడు తపస్సు చేశాడు పాపం శివప్రసాదం కోసం. శివప్రసాదం నిష్ఠ కలిగిన భక్తుడు ఆయన. సరే, శివుడు తప్పించుకోలేడు ఇక. సరే, నువ్వు తపస్సు చేస్తావు కాబట్టి ఎక్కడెక్కడైతే మనిషి చేసిన శివలింగాలు ఉంటాయి, ఆ శివలింగాలకు సమర్పించింది ప్రసాదం నీకే అంతా కూడా అని అన్నారు. మరి చంద్రుడు స్వీకరించిన ప్రసాదం మనం ఎందుకు తీసుకుంటాం? ఎందుకంటే అది భగవంతుని ప్రసాదం కాదు కదా. కనుక ఎక్కడెక్కడ శివలింగాలు ఉన్నాయి, శివ పార్షదులు తీసుకుంటారు. ఇక స్వయంగా ప్రకటమైన జ్యోతిర్లింగాలు, అక్కడ సాలగ్రామం నారాయణను పూజిస్తారు. నారాయణుడు సమర్పించిన ప్రసాదం స్వామికి సమర్పిస్తారు శివుడికి. ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించవచ్చు. కనుక వైష్ణవులు ఎప్పుడూ కూడా ఇతర దేవతల ప్రసాదాన్ని స్వీకరించకూడదు.
కేవలం విష్ణు అవతారాలు ఎన్ని ఉన్నాయి, విష్ణు అవతారాలు ఎన్ని ఉన్నాయి, ఏ అవతారానికి సమర్పించే ప్రసాదం కూడా మహాప్రసాదం. ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించవచ్చు. ఎక్కడైతే విష్ణువు ఉన్నారు, రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, నారాయణుడు ఉన్నాడు, అక్కడ ఇతర దేవతలు కూడా ఉన్నారు. విష్ణువుకి, నారాయణుడికి, రాముడికి సమర్పించిన ఆ ప్రసాదాన్ని ఇతర దేవతలకు సమర్పిస్తున్నారంటే ఆ ప్రసాదాన్ని మనము స్వీకరించవచ్చు. కనుక పతివ్రత నారి, పతివ్రత స్త్రీ తన భర్తే సర్వస్వం అనుకుంటుంది. భర్తే సర్వము. భర్త యొక్క ఉచ్చిష్టాన్ని మాత్రమే స్వీకరిస్తుంది. భర్తకు సంబంధించిన బంధువులందరికీ సన్మానిస్తుంది, సేవ చేస్తుంది, అన్నీ చేస్తుంది. కానీ భర్తే సర్వస్వం అనుకున్నప్పుడు భర్త ఉచ్చిష్టాన్ని ఎంగిలి మాత్రమే తీసుకుంటుంది. అలాగే ఎవరైతే విష్ణు దీక్షితులు, వైష్ణవులు కేవలం విష్ణు ప్రసాదాన్ని మాత్రమే స్వీకరించాలి. ఇక శివుడి విషయానికి వస్తే, శివుడు వైష్ణవానం యథా శంభు, వైష్ణవుల్లో అగ్రగణుడు శివుడు. మరి ఎక్కడైతే స్వయంగా ప్రకటమైన శివుళ్ళు అక్కడ సాలగ్రామాన్ని పూజిస్తారు, నారాయణ పూజిస్తారు. ఆ నారాయణ యొక్క ప్రసాదం మనము స్వీకరించవచ్చు. నారాయణ సమర్పించింది శివుడికి సమర్పిస్తారు, ఆ శివ ప్రసాదాన్ని మనం స్వీకరించవచ్చు. కనుక వైష్ణవులు ఇతర దేవతల్ని ద్వేషించరు. ఎప్పుడు ఇతర దేవతలు కనిపిస్తే ప్రణామం చేస్తారు. ఎలాగా మిగతా వైష్ణవులు వాళ్ళు కూడా వైష్ణవులే అండి. ఇతర దేవతలు అందరూ కూడా వాళ్ళు కూడా వైష్ణవులే. విష్ణువు యొక్క సేవ చేస్తున్నారు, విష్ణువు చెప్పినట్లు వింటున్నారంటే వాళ్ళు కూడా వైష్ణవులే. కానీ ఎక్కడైతే ప్రత్యేకంగా వారి కోసమై పూజింపబడుతుంది, వారికి డైరెక్ట్గా నైవేద్యం పెడుతుంది, ఆ నైవేద్యాన్ని మనం స్వీకరించకూడదు. అది విషయం అన్నమాట. కనుక భగవంతుడి సమర్పించింది ఎవరికి సమర్పించినా కూడా అంతెందుకండి, మహాప్రసాదం జగన్నాథ ప్రసాదం స్వామికి సమర్పించిన తర్వాత అది ప్రసాదము. స్వామి ప్రసాదము విమలాదేవికి, పార్వతీదేవికి సమర్పించిన తర్వాత అది మహాప్రసాదము. ఆ మహాప్రసాదము పొరపాటున కుక్క నోరు పెట్టినా కూడా మహాప్రసాదం ఆ ప్రసాదం కూడా స్వీకరించవచ్చు, దోషమే ఉండదు. కనుక ఇతర దేవతల ప్రసాదాన్ని వైష్ణవులు ఎప్పుడు స్వీకరించకూడదు. భగవంతుడు సమర్పించిన తర్వాత ఆ ప్రసాదం ఇతర దేవతలు సమర్పిస్తే అప్పుడు ఆ ప్రసాదం మహాప్రసాదం, ఆ ప్రసాదాన్ని స్వీకరించవచ్చు. మరి పార్వతీదేవి కోపం వచ్చేసింది, శివుడు ప్రసాదం ఇవ్వలేదు. పార్వతీదేవి అఖండ తపస్సు చేసింది, వేల సంవత్సరాలు తపస్సు చేసింది. నారాయణుడు ప్రత్యక్షమయ్యారు, అమ్మ ఏం కావాలి నీకు? స్వామి మీ ప్రసాదం నాకు కావాలి, శివుడు నాకు ఇవ్వలేదు మీ ప్రసాదం అని ఘోరమైన తపస్సు చేసింది. ఆ పార్వతీదేవి విమలాదేవి రూపంలో జగన్నాథ మందిరంలో ఉంది. స్వామికి జగన్నాథుడు సమర్పించిన తర్వాత ఆ ప్రసాదం అంతా కూడా విమలాదేవికి సమర్పించబడుతుంది. ఆ విమలాదేవికి సమర్పించిన తర్వాత అదే మహాప్రసాదం అంటారు. ఆ మహాప్రసాదమే ఆనంద బజార్. జగన్నాథ మందిరంలో ఒక ఆనంద బజార్ అనే ఒక స్థలం ఉంది, అక్కడికి ఆ ప్రసాదం అంతా వస్తుంది. ఆ ప్రసాదం అందరూ స్వీకరిస్తారు. మహాప్రసాదం స్వీకరించేటప్పుడు తారతమ్యం లేదు, బ్రాహ్మణుడు ఏ ఇతర కులాల వాళ్ళు అందరూ కలిసే తీసుకుంటారు మహాప్రసాదం. కనుక ఇతర దేవతల ప్రసాదం ఏదైతే భగవంతుడు సమర్పించలేదు ఆ ప్రసాదం వైష్ణవులు ఎప్పుడు కూడా స్వీకరించరు. హరే కృష్ణ.